హలో, అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. వంకాయతో ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీగా బిజీ ఉన్న వాళ్ళ కోసం అండ్ బ్యాచిలర్ వాళ్ళకి కూడా ఈ వంకాయ కర్రీ ఏ వంకాయతో అయినా ఇలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు మన వంకాయ కర్రీ. వంకాయలు చాలా రకాలే ఉన్నాయి, కానీ వంకాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి కొంచెం ధర తక్కువ అయ్యేసరికి అది మనం సీపుగా చూస్తాం చాలామంది, కానీ వంకాయ అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఈరోజు వంకాయతో తక్కువ ఆయిల్తో సింపుల్ అండ్ టేస్టీగా ఫటాఫట్ ఎలా వండుకోవాలో చూసేయండి. అయితే ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న 3 వంకాయలు తీసుకున్నాను. ఆల్రెడీ ఇవి కడిగేసాను. అలాగే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇందులో కాస్తంత సాల్ట్ వేయండి. ఓకే, ఇప్పుడు మనం తీసుకునే వంకాయలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాం. ఇలా తొడని కట్ చేసేసి ఇట్లా సెంటర్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కాస్తంత ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఈ మాత్రం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా వంకాయ అనేది ఎంత నేతగా ఉందో. వంకాయ ముక్కలన్నీ ఇలా ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఓకే, ఇది ఉంది కదా ఈ తొడుము కూడా కర్రీస్లో మనం వేసుకుంటే చాలా చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట. ఓకే, చాలామంది ఇష్టపడరు కదా, ఇష్టపడిన వాళ్ళు ఉంటే తీసేయండి. మనకి వంకాయ నేతిగా ఉందని ఎలా తెలుస్తుంది? అస్సలు గింజ అనేదే లేదు. చూసారా ఎంత నేతిగా ఉందని అర్థం. ఈ వంకాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాం. ఇలా చిన్న సైజు ఉల్లిపాయలు 2 తీసుకుందాము. ఇక్కడ పెద్ద ఉల్లిపాయ అంటే పెద్ద తీసుకోండి. నాకడ చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి, పెద్దది ఒకటైతే సరిపోతుంది. ఓకే, ఇట్లా తొక్కలు తీసేసి సన్నంగా పొడిగ్గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ మనం తీసుకున్న 2 ఉల్లిపాయలు ఇలా సన్నంగా పొడిగ్గా కట్ చేస్తాము. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేయండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. ఇది నువ్వుల్లోని అమ్మ నా కోసం ఆడించి మరీ పంపించారు. మనకి నువ్వుల్లోని పల్లె నూనె ఇప్పుడు మనకి మిల్లులు అందుబాటులో వచ్చాయి కాబట్టి నువ్వులు పల్లెలు కొనుక్కొని మిల్లుని పెట్టి ఆడించుకుంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఓకే, నూనె అయితే ఎక్కువ ఎప్పుడు ఈటెక్కించకండి. మనం పోపు చేసుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ శాతం ఈటెక్కాలి. అసలు ఎక్కువ రీఫై వీట్ అయితే ఆయిల్ అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఉల్లిపాయ వేగాలంటే మనం ఏం చేయాలి? కాస్తంత సాల్ట్ని యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ అనేది వేగంగా వేగిపోతుంది. ఇక్కడ నేను 10 పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 మిడిల్ పార్ట్ టమోటాస్ తీసుకున్నాను. పచ్చిమిర్చి ఎందుకు ఎక్కువ తీసుకోవాలంటే మసాలాల కారాలు తగ్గించుకుంటే గుండెకి చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కారం ఎక్కువ తినాలనుకుంటే కాస్తంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా పచ్చిమిర్చిని నేను ఘాట్ మాత్రమే పెట్టుకుంటాను, ఎందుకంటే మనం కుక్కర్లో కుక్ చేస్తాం కాబట్టి పేస్ట్ అయిపోతాయి. ఓకే, చాలా సింపుల్గా మనకు వంట అయిపోద్ది, గ్యాస్ కూడా సేవ్ అయిపోతుంది, టేస్ట్ కూడా వంకాయ కర్రీ సింపుల్గా చేసుకుంటే చాలా రుచికరంగా కూడా ఉంటుంది. కాకపోతే ఏ కాయగూరైనా మనం ఓపిక సహనంతో చేస్తే చాలా టేస్టీగా వస్తాయి. ఈ టమోటాలు కూడా ఇలా సన్నంగా పొడిగా కట్ చేసుకున్నాం. ఓకే, ఇలా టమోటాలన్నీ మనం తీసుకుని 2 సన్నంగా పొడిగా కట్ చేస్తాం కదా. ఇందులో ఉల్లిపాయ అయితే ఆల్రెడీ అయిపోయింది. కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకుందాం. కరివేపాకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చిని నాట్స్లో వేసుకుందాం. టమోటా కాస్తంత మగ్గిపోవాలి. ఈ టమోటా కాస్తంత సాఫ్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కల్ని మనం ఇందులో వేసుకోవాలి. ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత వంకాయ వేసిన వెంటనే కాస్తంత సాల్ట్ని కూడా మనం వేసుకోవాలి. ఒక్కసారి టమోటా వంకాయ కలిసేలా కలుపుకొని గ్యాస్ని సిమ్లోనే పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఈ టమోటాలో ఈ వంకాయని సిమ్లో పెట్టి ఇలా వేగించండి. మన వంకాయలు వేసి 5 నిమిషాలు అయితే అయిపోయింది. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని మనం వేసుకుందాము. కొన్ని పచ్చిమిర్చి కారం ఉంటాయి, కొన్ని పచ్చిమిర్చి కారం ఉండవు.
సో అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా డార్క్ గ్రీన్ ఉంటే ఫుల్ కారం ఉన్నట్టు, నైట్ గ్రీన్ ఉన్న పచ్చిమిర్చి మాత్రం నైట్గా కారం ఉంటాయి. అది మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్తంత కారం, ఎంత చిన్న స్పూన్తో కారం ఆడుతున్నానో చూసారు కదా, 1 స్పూన్ కారం వేసాను చిన్న స్పూన్తో. అలాగే కాస్తంత పసుపు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే, ఇది వచ్చి ఇంట్లో తయారు చేసుకున్న ధనియా పొడి. సో ఇది వచ్చి ఇంట్లో తయారు చేసిన జీరా పొడి. ఈ 2 వేస్తే ఎటువంటి కర్రీ అయినా టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇంట్లో మనం కాస్తంత ఓపిక సహనం చేసుకుంటే ఇంట్లో మంచి కర్రీస్ రెడీ అయిపోతాయి అన్నమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇగో కాస్తంత ధనియా పొడి, కాస్తంత జీరా పొడి ధనియా పొడి వేసాక మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే కాస్తంత ఇంగుని యాడ్ చేసుకుందాం. ఇంగు వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను జీడి ఇంగువ వాడుతున్నాను. ఇది టేస్ట్ కూడా మంచిది కూడా. జీడి ఇంగువ అనేది చాలా రుచిని కూడా ఇస్తుంది. నేను ఫస్ట్ నుంచి అదే వాడతాను, ఇంకా ఏది వాడను అనమాట. ఇప్పుడు ఒకసారి కలిపేశాక ఇందులో మనం వాటర్ని పోసుకోవాలి. మనం ఇప్పుడు ఈ వంకాయ ములిగేలా కాస్త వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఓకే, ఒక్కసారి మళ్ళీ మనం కలిపిస్తున్నాం. ఇలా వంకాయ ములిగేలా 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం. ఇలా మనం వాటర్ వేసాక ఒకసారి కలిపిస్తున్నాం. కలుపుకున్న తర్వాత కుక్కర్ని మూత పెట్టేసుకుందాం. ఓకే, కుక్కర్ రబ్బర్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది మిడిల్లో 3 విజిల్ ఇస్తే సరిపోతుంది. వంకాయ లూజీ కర్రీ వేరే లెవెల్ అనమాట టేస్ట్. మీరు కూడా ట్రై చేసండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంట్లో మంచి వంటకాలు ఓపిక సహనం తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుందాం. అందరమే ఆరోగ్యంగా ఉందాం. నెక్స్ట్ మంచి సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. మన వంటలక్క ఛానల్లో వంకాయ కర్రీ కూడా చాలానే చేసి పెట్టాను, వెళ్ళి చూసేయండి. అలాగే ఆరోగ్యానికి వంటకాలు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా వంటకాలు చాలా ఉన్నాయి, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఇంకా చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ మంచి వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్.